సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద డాష్. సో సెల్స్ అనేవి మరి ప్యారలల్లో ఎందుకు కనెక్ట్ చేస్తారు? టు ఇంక్రీజ్ అన్నాడు. గుర్తుపెట్టుకో, అండర్స్టాండ్, గుర్తుపెట్టుకోండి. ఒకటే ఒక పాయింట్, ఇక ఫిక్స్డ్ పాయింట్ ఏంటయ్యా అంటే సిరీస్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో, సిరీస్ కనెక్షన్ వల్ల ఏం ఇంక్రీజ్ అవుతుందండి? వోల్టేజ్ విల్ బి ఇంక్రీస్డ్, వోల్టేజ్ కెపాసిటీ ఇంక్రీస్డ్, వోల్టేజ్ కెపాసిటీ ఇంక్రీజ్. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్లో మనకి కరెంట్ కెపాసిటీ ఇంక్రీస్డ్, కరెంట్ కెపాసిటీ ఇంక్రీస్డ్. ఈ రెండు బండ గుర్తులు పెట్టుకోవాలి అంతే, అండర్స్టాండ్. సో ఉదాహరణ ఏంటి సార్ అని అడిగారు అనుకోండి, జనరల్గా మనం ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ అంటే అర్థం ఏంటి? ఆడ కరెంట్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి, అంటే లోడ్కు రిక్వైర్డ్ కరెంట్ యొక్క విలువలను ఉత్పత్తి చేయడానికి మనం అక్కడ ప్యారలల్ ఆపరేషన్ నిర్వహిస్తాము. అంటే అర్థం కరెంట్ కెపాసిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి వోల్టేజ్ని రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, రైట్. సో మరి మీకు తెలిసిన విషయమేనే, ఇప్పుడు సిరీస్లో మనకి వోల్టేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. ప్యారలల్ కనెక్షన్స్లో మనకి కరెంట్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సెల్స్ ఇక్కడ మరి ప్యారలల్లో కరెంట్ చేయబడుతున్నాయి అంటే ఏ కెపాసిటీ పెంచడానికండి? బై డిఫాల్ట్ కరెంట్ కెపాసిటీ. బస్ అంతే, అండర్స్టాండ్, క్లియర్ మై పాయింట్.